ఏందంటే ఇప్పుడు వయసొచ్చేసి 30 సంవత్సరాలు గానీ, కనీసం వారానికి ఒక బీర్ గూడా తాగలేకపోతున్నా. అంత కరువులో ఉన్నా. మేడం సార్ మరి మీరు నిజంగానే హెయిర్ ఫాల్‌కి మీరు చూపించుకోవాలనుకుంటున్నారా సార్? మా హాస్పిటల్‌లో 3 డేస్ ఏంటంటే ఫ్రీ కన్సల్టేషన్ ఉందండి. ఓకే మేడం. ఇక్కడ అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌కి చూస్తారు సార్. బీపీ, షుగరు, థైరాయిడ్, ఆస్తమా, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి గాని, ఓవర్ వెయిట్ ఉన్నా, హెయిర్ ఫాల్ అవుతున్నా, హెడేక్ వస్తున్నా అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్‌కి చూస్తారు. ఓకే మేడం. సో మరి ఎవరికైనా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? కన్సల్ట్ అవుతారా అండి? అది అంటే హెల్త్ ప్రాబ్లమ్ అంటే ప్రాబ్లమ్ అయితే ఉంది మేడం. ఏంటండి? అది హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే సార్. ఎంత కాలం నుండి ఉందండి హెయిర్ ఫాల్? హెయిర్ ఫాల్ అవుతోంది మేడం. దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుండి అవుతుంది. 15 ఇయర్స్ నుండి. మరెక్కడ చూపించలేదా సార్? లేదు మేడం. ఇక అంత పెద్ద హాస్పిటల్ అంత మంచిదేమీ దొరకలేదు నాకిగ. ఓకే. మేడం. చూస్తారు సార్. మరి 3 డేస్ ఉంటుందండి ఫ్రీ కన్సల్టేషను. ఓకే. మీకు చూడ్డానికి కన్సల్టేషన్ ఫీజేం తీసుకోరండి. ఓన్లీ చూసాక ఏమైనా మెడిసిన్ రాస్తే మీరు కొనుక్కోవాల్సి ఉంటుందంతే. అంటే ఈ మందులు, టెస్టులు వాటికి ఇవ్వాల్సిందేనా మేడం? అంటే డాక్టర్ గారు చూస్తారు. మీ స్కాల్ప్ చూస్తారు. మీరు మేడం. హెయిర్ ఫాల్ గదా! మేడం. అంటే ఇప్పుడు అలోపతికెళ్లారనుకోండి, వాళ్ళు వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోపతిలో వేరే ఉంటుంది గదా ట్రీట్మెంటు. మేడం. అంటే డైరెక్ట్‌గా చూసే ఐడెంటిఫై చేస్తారు డాక్టర్ గారు. అంటే మీరు తినే ఫుడ్ గాని, మీరు వర్క్ చేసే ప్లేస్ గాని ఇవన్నీ అడిగి ఇంకా మీకు మెడిసిన్ ప్రిపేర్ చేస్తారు మిమ్మల్ని చూసాక మీ ప్రాబ్లమ్‌కి తగినట్టుగా. అంటే మేడం ఇది టెస్ట్‌లకి దాని తర్వాత మెడిసిన్స్‌కి గూడా పెట్టుకునే స్తోమత లేదు మేడం మన దగ్గర. మెడిసిన్ కొనుక్కోకపోతే మరి తగ్గదు గదా సార్! ఎలా? అంటే అసలు పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు వయసొచ్చేసి 30 సంవత్సరాలు గానీ, కనీసం వారానికి ఒక బీర్ గూడా తాగలేకపోతున్నా. అంత కరువులో ఉన్నా. మేడం. సార్ మరి మీరు నిజంగానే హెయిర్ ఫాల్‌కి మీరు చూపించుకోవాలనుకుంటున్నారా సార్? మేడం నిజం ఊరికే మేడం. చెప్తున్నారా? కావాలంటే ఇప్పుడు వాట్సాప్ ఉందా ఈ నంబర్‌కి? సార్ అలా తాగడం అనేది అది అన్నెసెసరీ థింగ్ గదా సార్! కానీ ఇది ఇప్పుడు అవసరం గదా హెల్త్. హలో! మేడం అంటే ఓకే. సో మరి అంటే రాలేరా అండి క్లినిక్‌కి? లేదు మేడం వస్తా అని జెప్పేసి అంటున్నాను. అంటే ఇప్పుడు వస్తారు. కానీ మీరు ఊరికే వచ్చి వెళ్తే ఏం ప్రయోజనం ఉండదు కదా సార్. మెడిసిన్ తీసుకుంటేనే మీకు క్యూర్ అవుతది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతది. మేడం హ్మ్. అంటే అదే మేడం అన్నెసెసరీ అంటే ఇప్పుడు తప్పట్లేదిగ. జనరేషన్ అట్లా అయిపోయింది. తాగడం అనేది కామన్ అయిపోయింది మేడం. అది కామన్ ఎందుకు అవుతుంది సార్? మనది అది మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది గదా! చాలా సార్లు అనుకుంటాం మేడం కంట్రోల్ చేసుకుందాం, తాగకూడదని జెప్పేసి గానీ ఇగ కొన్ని బాధలు ఇదొకటి మళ్ళీ జుట్టు రాలిపోవడం దీని వల్ల గూడా తాగాల్సొస్తుంది. సార్ డ్యూటీ రాలిపోతే మెడిసిన్ తీసుకోవాలి కానీ బీర్ తాగితే తగ్గుతుందా సార్? మెడిసిన్ వల్ల జుట్టు ఆగుతుందేమో గానీ బాధ తగ్గదు మేడం. బాధ మాత్రం బీర్‌తోనే పోతది. ఓకే. ఓకే. అది మీ ప్రాబ్లమ్స్ మాకు తెలీదు కదా! కానీ ఈ హెయిర్ ఫాల్‌కైతే మీరొచ్చి చూపించుకున్నారనుకోండి, మేడం. ఈ ప్రాబ్లమ్‌కి తగినట్టుగా ఖచ్చితంగా మెడిసిన్ అనేది మీకు ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇంకా కొన్ని అయితే టిప్స్ ఇస్తారు మీకు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి. వీలైతే మెడిసిన్స్‌కి కావాల్సిన అమౌంట్ అంటే ఒక నెల రోజులు మీ హాస్పిటల్‌లో హలో! ఒక నెల రోజులు కుదిరితే మేడం